సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। ఎన్టీఆర్ వైద్య సేవలో పెండింగ్ లో ఉన్న 2700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి సిపిఎం। స్మార్ట్ సిటీలో భాగంగా కర్నూలు రూపురేఖలు మారుతాయన్న మంత్రి టీసీ భరత్। దొందే అనే చందంగా అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు అడుగడుగున గుంతలతో వర్షం నీటిలో గుంతలు కనిపించక నరకం చూపిస్తున్న రోడ్డు। కర్నూలు సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా। మారుతి సుజుకి విక్టోరీస్ కారును ఘనంగా ఆవిష్కరించిన ఎంఎస్ఏ మోటార్స్। ప్రజలకు సేవగా అందించాల్సిన విద్య వైద్యాన్ని రోజురోజుకు సరుకుగా పాలకులు మారుస్తున్నారని ఎన్టీఆర్ వైద్య సేవలో పెండింగ్ లో ఉన్న 2700 కోట్ల బకాయిని వెంటనే విడుదల చేసి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు। గురువారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు। సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనందబాబు, జి రామకృష్ణ, ఎండి అంజిబాబు, జిల్లా నాయకులు కె అరుణ మాట్లాడారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు మారుతున్నారో తప్ప ప్రజల సమస్యలు తీరడం లేదని, మారిన ప్రతి సందర్భంలోనూ పథకాల పేర్లు మారుస్తున్నారని, మార్చిన పథకాలకు నిధులు కేటాయించడానికి మాత్రం చేతులు రావడం లేదని వారు విమర్శించారు। అత్యంత తప్పనిసరిగా అందించాల్సిన సేవగా ఉన్న ఎన్టీఆర్ వైద్యానికి నిధులు నిలిపివేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అన్నారు। ఇప్పటికే ఒక దఫా ఈ వైద్యాన్ని మేము కొనసాగించలేం, ప్రైవేటు వైద్యశాలని ఎన్టీఆర్ వైద్య సేవలు ఆపేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు। 2700 కోట్ల రూపాయలు బకాయి ఉంటే కేవలం 200 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు। పేదల వైద్యం పట్ల కూటమి పాలకులకు చిత్తశుద్ధి లేనట్లుగా స్పష్టమవుతుందన్నారు। ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 11 మెడికల్ కళాశాలలను పీపీపీ ద్వారా నిర్వహిస్తామని చెప్పడంలోనే వైద్య పట్ల వారి వైఖరి ఏమిటో తెలుస్తుందన్నారు। ఎన్టీఆర్ వైద్య సేవలకు అవసరమైన 2700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలను, అవసరం మేరకు వైద్యులను, ఔషధాలను ఏర్పాటు చేయాలన్నారు। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు। ధర్నా కార్యక్రమంలో ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు సి గురుశేఖర్, వై నగేష్, విజయ్, మహిళా నాయకులు శ్యామలమ్మ, జిల్లా నాయకులు రాఘవేంద్ర, రంగప్ప, రాజు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా, నరసింహులు, సుధాకరప్ప, షరీఫ్, రామకృష్ణ, అబ్దుల్ దేశాయ్, నాయకులు భాస్కర్, యేసురాజు, శేషాద్రి, హుసేన్ భాషా, శంకర్ తదితరులు పాల్గొన్నారు। కావాల్సినటువంటి పైసలు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది అని చెప్పేదాన్ని గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎందుకంటే దాదాపు 2700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్ లో ఉంటే తగుదరమ్మా అంటే మొన్న సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా చెప్పిన మాట ఏమిటి అంటే కేవలం 200 కోట్లు కేటాయిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు। మరి మీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం। ఒకవైపు ఏమో స్పష్టంగా 2700 కోట్ల బకాయి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటే 200 కోట్లు మాత్రమే ఎట్లా కేటాయిస్తారు అంటే ప్రజల ఆరోగ్యం అంటే మీకు పట్టదా అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది। అందుకోసమే ఇదో ప్రైవేట్ హాస్పిటల్లో అయినా సరే మేము వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పేటువంటి దాంతో ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ఆ రకంగా ప్రజలు పోతా ఉన్నారు। కాబట్టి దానికి కూడా తిరగలిచేటువంటి ప్రయత్నం చేస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా అవసరమైతే ప్రజలను చైతన్యం చేస్తాం। ఆ రకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడేటువంటి రోజు ఎంతో రోజుల దూరంలో లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తిరిగి తెలియజేస్తూ పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బుల్ని రకంగా తిరిగి కేటాయించి అందరికీ వైద్యం అందే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా। కామిడి గౌస్ దేశాయ్ గారు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంజిబాబు గారు, ఆనంద్ బాబు గారు, ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ గారు, మహిళా సంఘం నాయకులు సోదరులారా, వెంటనే ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। 2700 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే
వైఎస్ఆర్ పార్టీ వచ్చిన సందర్భంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ అనేటువంటిది పెట్టి పేదల ప్రాణాలను కొంతవరకు కాపాడడం అనేటువంటి జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలక ప్రభుత్వాలు ఏ తరహాలో హాస్పిటల్ పెడతామని చెప్పేసి ఊగదప్పుడు ఉపన్యాసాలు చేశారే తప్ప ఈ హాస్పిటల్లో మందులు లేవు, అదేవిధంగా డాక్టర్లు లేరు, నర్సులు సరిగ్గా లేరు. లేకపోవడం చేత అనేక మంది కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో దారి పట్టేటువంటి పరిస్థితి తెలుసు. మరి ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఎంతో కొంత ఆరోగ్యశ్రీ వల్ల వైద్యం పొందుతున్నటువంటి వారికి ఈరోజు ప్రాణాలు హరియమనేటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది రోగులు ఈరోజు రోగాల బారిన పడి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందకపోవడం చేత ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలా, పునరాలోచన చేయాలి. 200 కోట్లు కాదు 2700 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రకంగా ఎవరైతే ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ వల్ల ఆందోళన చేస్తున్నారో ఆ ఆందోళన విరమించేటట్లు మీరు కృషి చేసి ఆ రకంగా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ నిధులు కేటాయించాలి, హాస్పిటల్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వాలి, ఇప్పుడు ఆరోగ్య సేవలు తిరిగి కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. ఎంతో మంది ఆరోగ్యశ్రీ వర్తింపజేయక హాస్పిటల్లకు పోయి తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అనారోగ్య కారణాలతో ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కళ్ళు తెరిచి వెంటనే ఆరోగ్య సేవలను అందించాలి తిరిగి అని చెప్పేసి మహిళా సంఘంగా నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవల కోసం నిధులు ఏదైతే మంజూరు చేయాలో అవి మంజూరు చేయకపోవడంతో చాలా ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 2700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు ఉన్నాయి. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా సామాన్య మధ్యతరగతి ప్రజలు గతంలో ఆరోగ్యశ్రీ నిధులు ఉన్నాయి కాబట్టి ధైర్యంతో ఆ రకంగా పోయే పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ నుండి యాజమాన్యం ఆరోగ్యశ్రీ కింద ఆ రకంగా వైద్య సేవలు చేయడంలో వెనక అడుగు వేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యా వైద్యం ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. మరి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి వైద్య సేవల్ని కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్లతో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని రాక అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై ఇకపై వారానికి ఒకసారి కాంట్రాక్టర్లతో రివ్యూ చేయాలని కమిషనర్ కు ఆదేశించారు. కర్నూలు నగరంలోని ఏబీసీ క్యాంప్ లో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని పోగా హైకోర్టు బెంచ్ కర్నూలు నగరంలోనే వీలైతే ఏబీసీ క్యాంపు స్థలంలోనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. అందరూ వచ్చారా? ఎంతమంది ఉన్నారు కాంట్రాక్టర్స్? ఢిల్లీ ఎంతమంది? అందరూ వచ్చారా? కూర్చోండి కూర్చోండి ఉండాలా. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ కి కావాలా, బట్ ప్రోగ్రెస్ ఇస్ ఓన్లీ 25. రాముడు వచ్చాడండి. ఏమో ఇక్కడ
నాకు ఇచ్చిన ప్రకారం నేను చూస్తా ఉండేది అగ్రిమెంట్ డేట్ 6/6 కంప్లీషన్ 6 months లో చేస్తా ఉన్నారు. ఇంకోటి మేలో ఇచ్చారు, May 13th అగ్రిమెంట్ అయినారు, ఇంకోటి 6th May. సో దాదాపు ఈ మంత్ ఎండ్ లోపల అయిపోవాలా, బట్ యూ హావ్ డన్ ఓన్లీ 25%. అయితే ఏమైంది సార్, అక్కడ సైట్ వాటర్ ప్రాబ్లం ఉంది సార్, అది లెవెలింగ్స్ ఇస్తున్నాం సార్ ఇంజనీర్స్. అది కొద్దిగా మనకు సెట్ అయిపోతే మొత్తం చేసేస్తుంది సార్. ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టినాం సార్. లెవెల్స్ మ్యాచింగ్ అవుతుంది సార్. ఎవరి లేదు సార్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ అది ఫైనల్ నాట్ హ్యాపీ విత్ ద ఆన్సర్. నవంబర్ ఎండింగ్ కంప్లీట్ చేస్తారు. ఎట్లా చేస్తారు మీరు చేయండి 5-6 months కి సడన్ గా ఇప్పుడు చెప్తానంటే మీది ఇప్పుడు ఆయన మీ మీద కంప్లైంట్ చెప్తుంది, మీరు నేను ఇది రివ్యూ చేయకపోతే మీరు ఎంతసేపు కాంట్రాక్టర్ మీదే చెప్తారు. అవునమ్మా, మీరు అడగలేదా, కమిషనర్కి వచ్చి మాట్లాడలేదా? ఇంకా కాదమ్మా, ఇప్పుడు ప్రాబ్లం చెప్తున్నావు, ఇంజనీర్ లీలేదు సార్ అంటున్నాము. దిస్ ఇస్ ద క్వశ్చన్ కదా నువ్వు చెప్పిండేది. మరి దానికి ఎందుకు బట్ ఈ డేట్స్ లో అయితే మీరు అయిపోగొట్టాలా? సో 3 months అయిపోతుందా నవంబర్ ఎండ్ లోపల? ఎప్పుడు అవుతుంది? ఏ ప్రాబ్లం ఏంటి? స్టార్ట్ చేస్తారా చేయలేరా? అంటే లాస్ట్ ఇయర్ చేశాను, అది 1 year అయితే అవునా బాగా ఎందుకు స్టార్ట్ అవుట్ చేయాలి? 1 year చేయరు నాట్ రైట్ అబ్బా. బేసిక్లీ కార్పొరేషన్లో వీ హ్యావ్ సమ్ టార్గెట్స్ అండి. స్మార్ట్ సిటీ చేసే దిశలో వీ హ్యావ్ బీన్ వర్కింగ్. దాని తగ్గట్టుగా ఎవ్రీ టైం వీళ్ళు ఉన్నప్పుడంతా రివ్యూస్ చేసుకోవడం, సమస్యలు ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవడం, అధికారులతో మాట్లాడడం, వాళ్ళ కన్సర్న్డ్ కాంట్రాక్టర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళతో రివ్యూ చేసుకొని సాల్వ్ చేసే దిశలో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇప్పటికే మీరు చూసింటారు చాలా డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉంది. స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. ఐ థింక్ పబ్లిక్ కూడా చాలా ఫేస్ చేయడం జరిగింది, ఎన్నో ఇష్యూస్. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది శూన్యం ఉండింది కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్లో. అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటూ స్మార్ట్ సిటీ ఎట్లుందో రూపురేఖలు మార్చే దిశలో కార్పొరేషన్ కమిషనర్ గారి నుంచి అధికారులందరూ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. హోప్ఫుల్లీ విల్ హ్యావ్ దట్ డన్ అండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్లో కూడా మనకి అక్కడ వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 70 crores అండి ఒక ఎకరా. దాదాపు నాకు తెలిసి 160 నుంచి 170 ఎకరాలు ఉన్నాయని చెప్పేది ఒక ఎస్టిమేషన్ ఉంది. సో దాంట్లో ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు, అవన్నీ కూడా చేసి ఎందుకంటే అది రైట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. నేను కూడా మొన్న చంద్రబాబు గారితో దుబాయ్కి పోయేప్పుడు కూడా సార్తో కొద్ది టైం ఉంటే సార్తో నేను డిస్కస్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడితే చాలా బాగుంటుందంటే సార్ కూడా సానుకూలంగా, ఎందుకంటే ఎవ్రీ టైం సార్ కలిసినప్పుడు లేదు హైకోర్టు బెంచ్ అనేది ఎక్కడో అవుట్ ఆఫ్ ది సిటీ పోవడము, దూరం పోవడం అనేది కాదు, ఖచ్చితంగా సిటీలో ఉండాలని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ పెట్టేదానికి బాగా అవకాశం ఉంది. ఇదే కాకుండా స్మార్ట్ సిటీకి సంబంధించింది ఏమాత్రము న్యూ థింగ్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ వర్కౌట్ చేసి ఎప్పటి నుంచో ఉండే ఇల్లీగల్గా అక్కడ ఉండే వాళ్ళని ఏ రకంగా సార్ట్అవుట్ చేసే దాంట్లో వర్కౌట్ చేసి ఆ ఏ క్యాంపు, బి క్యాంప్, సి క్యాంప్ కూడా రూపురేఖలు మార్చే దాంట్లో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, 1 కోటికి పైగా ఆదాయం వస్తున్న 5 ఏళ్లుగా రోడ్డు వేయాలని స్పృహ అధికారులకు లేదని పీపీఎస్ఎస్ నాయకులు విమర్శించారు. విష్ణు టౌన్షిప్ తో పాటు పలు కాలనీలకు ఉపయోగపడే 60 అడుగుల రోడ్డుపై సిమెంట్ రోడ్ నిర్మించాలని పాలకుల చుట్టూ తిరిగినా ఎవరు స్పందించలేదని అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజాప్రతినిధులు దొందే అనే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది ఆర్ చంద్రశేఖర్, అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఎం ఆజాద్, కె మల్లికార్జున, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు విరిగినేని పుల్లారెడ్డి, మెకానిక్ల అసోసియేషన్ నాయకులు ఎస్ హైదర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డుపై పర్యటించి చేపలు పడుతూ నిరసన తెలిపారు. అనంతరం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు మొహమ్మద్ యూనస్, ఎస్ రఘురామరెడ్డి, ఎం ముస్తఫా, కె బ్రహ్మం, ఎస్ అన్వర్ భాషా, ఎస్ సత్యనారాయణ, పివి మధుసూదన్ రావు, సివి వర్మ, ఈ లక్ష్మణ గౌడ్, బుచ్చేశ్వర్ రావు, ఏ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పక్కన జరగండి మీరు. మానేసి విధంగా పిండిస్తాను ఇక్కడ. పట్టణ పౌర సంక్షేమ సంఘం, పట్టణ పౌర సంక్షేమ సంఘం. టౌన్షిప్ ఈద్గా పక్కన 60 అడుగుల రోడ్డు భారీగా గుంతలు అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి గుంతలు పుడ్చామని కంప్లైంట్ ఇస్తున్నా కానీ అధికారులు పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం పన్నులు పెరుగుతున్నాయి, అదే ట్యాక్సులు పెంచేస్తున్నారు కానీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. చేపలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ అధ్వాన్నమైన గుంతలు, ఫ్యామిలీ పోతుంటే ఫ్యామిలీ వెనకొన్న ఫ్యామిలీ కింద పడిపోయి గుంతలు వాటిలో పడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి గుంతలు కొత్త రోడ్డు వేసి కాలనీ వాసులను కాపాడవలసిందిగా. రోడ్లో చాలా వరకు గుంతలు పడిపోయాయి. దాదాపు మోకాళ్ళ గుంతలో నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ డైలీ తిరిగే కార్పొరేటర్లు కావచ్చు, 2-3 కార్పొరేటర్లు తిరుగుతారు మా ఏరియా నుంచి. వాళ్ళు ఇంతవరకు పట్టించుకోవట్లేదు. అధికారులు తిరుగుతారు, డిప్యూటీ కలెక్టర్ తిరుగుతుంటారు వారం 2 సార్లు. వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇంతమంది వస్తే ధర్నా చేసాము, ఒక 10 అడుగులు రోడ్డు వేసి వెళ్ళిపోయారు. ఇక్కడ లాస్ట్ టైం 4 నెలల క్రితం ధర్నా చేసి చాలా ప్రయత్నం చేశాము. అయినా కానీ 10 అడుగులు, ఒక 20 అడుగులు రోడ్డు వేశారు. అవి కూడా గుంతలు పడ్డాయి. ఎవరన్నా గర్భిణీ స్త్రీలు వెళ్తే ఇక్కడే వాళ్ళకి పురుడు పోసుకుంటారేమో, అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. మోకాల్లో చేపలు పట్టే విధంగా ఉన్నాయి. పన్నులు కట్టించుకుంటూనే ఉంటున్నారు కానీ నిధులు లేవంటున్నారు. దయచేసి కొద్దిగా మాకు రోడ్లు వేయించండి. జంక్షన్ కొడుమూరు రోడ్డు కూడా పోతుంది. ఉపాధ్యాయులు నిత్యం తిరుగుతూనే ఉంటారు, విద్యార్థులు తిరుగుతూనే ఉంటారు, ఆఫీసర్లు తిరుగుతూనే ఉంటారు. ఎంతో మంది వందలు కాదు వేల సంఖ్యలో వాహనాలు వస్తూ పోతుంటాయి. ఇంత పెద్ద పెద్ద గుంతల్లో టైర్లు పగిలిపోయి బండి ఇక్కడే ఆగిపోయే పరిస్థితుల్లో రోడ్డు జామ్ అయిపోతుంది. కైనా ఈ సమస్య తీరడం లేదు. ఇప్పటికైనా అధికారులు దీని మీద దృష్టి పెట్టి మాకు కొత్త రోడ్డు వేసి కాలనీ వాసులను ఆదుకోవాలని మేము కోరుచున్నాం. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విష్ణు టౌన్షిప్ చాలా చాలా గుర్తింపు కలిగినటువంటిది. కోట్ల రూపాయలు పెట్టి పలు అంతస్తుల భవనాలు కట్టుకున్నారు. దాదాపు 100కు పైగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నెలకు సంవత్సరానికి దాదాపు 2-3 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది కార్పొరేషన్కు. అయినా ఇక్కడ ఈ కాలనీ అభివృద్ధి పట్టించుకోవడం లేదు. పోయిన ప్రభుత్వంలో అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినాం. మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, పాలక వర్గం వచ్చిందంటే 4 సంవత్సరాలు అయింది, వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. అలాగే ప్రభుత్వం మారింది, పట్టించుకోవడం లేదు. అంటే కర్నూలు నగరపాలక సంస్థలో వైసీపీ పాలక వర్గం ఉంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. దొందు అనే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. రోజు కింద పడుతున్నారు, రాత్రిళ్ళు లైట్లు వెలగవు, గుంతలు, కింద పడడం, లేచిపోవడం. ఏమి అంటే ఈ కర్నూలు కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉండడమే మేము చేసుకునే తప్ప అని చెప్పి నగరపాలక సంస్థను ప్రశ్నిస్తున్నాం. దయచేసి కమిషనర్ గారు అట్లాగే పాలక వర్గం వెంటనే స్పందించి ఈ 60 అడుగుల రోడ్డును సిమెంట్ రోడ్డుగా వేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోని సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేళలో 14 కంపెనీలతో 750 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో సాయి కృష్ణ డిగ్రీ కళాశాల అధినేత గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఇంటర్వ్యూ చేస్తున్నారని చెప్పాలి కదా. సో మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారో వాటికి అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. రిలాక్స్ గా మీరు జనరల్ గా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడచ్చు. సో అంటే 1 or 2 more than 2 ఏదైనా ఉంటే మీకు కాకుండా అటెండ్ అవ్వచ్చు. సో ఇంత పెద్ద జాబ్ నేను మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు
చాలా గర్వంగా ఉంది. సో మీకు ఇది జాబ్ ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా మీ గూగుల్ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. గూగుల్ వల్ల 2000 మందికో 5000 మందికో ఉద్యోగాలు రావచ్చు, కానీ ఎంత మంది, అది ఎంత పెట్టుబడులు తెలుసా? 1,00,00,000,33,000 కోట్లతో పెట్టుబడులు వస్తా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద సంస్థ వస్తా ఉందో, దాని వల్ల ఎన్ని పరిశ్రమలు పక్కన వస్తాయో, ఎంత మందికి ఉద్యోగ ఉపాధి దొరుకుతుందో దీన్ని ఆలోచించాలి మనం. చూడండి అలాగే ఎంప్లాయ్మెంట్ వచ్చిన అందరికీ తెలియజేస్తూ ఈ ముఖ్యంగా మనము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 2 నెలల ముందే మనము డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ లో ఇక్కడ మనము ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ చూడండి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశం కాబట్టి ఎన్నికల్లో చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పేసి దానికి అనుగుణంగానే ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి. గతంలో చూసారు మీరు, ఏమైనా ఒక్కదన్నా జరిగినాయా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, మన ఓరవల్లి మండలానికి ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయో, ఎన్ని పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి వస్తా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక్కటి ఆలోచించండి, మనకి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్లి మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసి అప్పుడే పరిశ్రమలు వచ్చాయి. ఏదైతే ఏషియాలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ మనకి సోలార్ వచ్చింది, అంతేకాకుండా డిఎంపీలో వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు వచ్చిందని చెప్తున్నానంటే, పరిశ్రమలు పెట్టడానికి ఇండస్ట్రియల్స్ రావాలి అంటే మన వాళ్ళకు రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఎయిర్పోర్ట్ కూడా పెట్టడం జరిగింది. కర్నూలు నగరంలోనే ఎంఎస్ఏ షోరూంలో మారుతి సుజుకి కొత్త మోడల్ విక్టోరీస్ కారును బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఏ మోటార్స్ జనరల్ మేనేజర్ జబీవుల్లా పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలు ప్రజలకు సరికొత్త ప్రయాణానుభూతిని అందించేందుకు సరసమైన ధరల్లో మారుతి సుజుకి విక్టోరీస్ మోడల్ ను తీసుకొచ్చామని తెలిపారు. ఈరోజు మనం ఎంఎస్ఏ మోటార్లో మారుతి సుజుకి విక్టోరీస్ లాంచ్ చేసాము. సో కర్నూలు సిటీ పీపుల్కి ఇదంతా వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు కమ్ అండ్ బుక్ ద కార్స్ అండ్ టు హ్యావ్ అ లుక్ ఆఫ్ ద కార్స్ అండ్ ఈవెన్ యూ కెన్ హ్యావ్ అ టెస్ట్ డ్రైవ్ ఆఫ్ కార్స్. సో మారుతి సుజుకిలో ఫస్ట్ టైం హైబ్రిడ్ వెహికల్ వచ్చింది. వీ హ్యావ్ ఎ స్మార్ట్ హైబ్రిడ్ అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్. ఈ హైబ్రిడ్ వెహికల్ ఏంటంటే, ద వెహికల్ రన్స్ విత్ 2 ఫ్యూయల్ ఎనర్జీస్. ఒకటి వచ్చేసి ఫ్యూయల్తో రన్ అవుతుంది, సెకండ్ వచ్చేసి ఇది సెల్ఫ్ ఛార్జింగ్ వెహికల్ అయి ఉంటుంది. సో మీరు డ్రైవ్ చేస్తున్నాగా వెహికల్ ఛార్జ్ అవుతుంది, అలాగే ద కన్సంప్షన్ విల్ రెడ్యూస్. ఆ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఏముంది చాలా ఎక్కువ వస్తుంది మీకు. దీన్ని యాజ్ ఎ ప్రాక్టికల్గా మనం చూడాలంటే మన దగ్గర ఉన్న వెహికల్ 23-25 వరకు మైలేజ్ వస్తున్నాయి. సో దిస్ వుడ్ బి అ బెస్ట్ ఫర్ ద కర్నూలు సిటీ పీపుల్ టు హ్యావ్ అ గుడ్ మైలేజ్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ ఉంటుంది. అండ్ మీకు తెలిసినట్లే మారుతి సుజుకి వచ్చేసి సర్వీస్ నెట్వర్క్స్, వీ హ్యావ్ సో మెనీ సర్వీస్ నెట్వర్క్స్. మీరు ఎక్కడికైనా పోండి, వీఆర్ రెడీ టు రీచ్ యూ పీపుల్. సో వన్ సైడ్ ద సర్వీస్ నెట్వర్క్ ఈస్ సో greatest network we are carrying, and other side we are carrying affordable product in the Maruti Suzuki. So please visit to MSA Motors to have a test drive of your new Victorious which has been launched today at MSA Motors, and have a test drive and experience yourself. And it is a future product which is going to be at Maruti Suzuki. Sir, cost see prices in range 18 lakhs నుంచి స్టార్ట్ అయ్యి it is up to 24 lakhs, 25 lakhs. It depends upon 4 variants. 4 variants ఉన్నాయి దీంట్లో. సో 10.5 ఎక్స్ షోరూమ్ వాల్యూ స్టార్ట్ అవుతుంది. అండ్ వాట్ వుడ్ బి ద
18 lakhs extra ఉండొచ్చు. Mileage? So mileage approximate recommended would be 21 in petrol. ARI recommended 21 in petrol, hybrid వచ్చేసి 27 recommended ఉంది. So you can get up to 27. ప్రాక్టికల్ గా చూస్తే మనం 27 అబౌవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ వైద్య సేవలో పెండింగ్ లో ఉన్న 2,700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి సిపిఎం. స్మార్ట్ సిటీలో భాగంగా కర్నూలు రూపురేఖలు మారుతాయన్న మంత్రి టీసీ భరత్. దొందే అనే చందంగా అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు అడుగడుగున గుంతలతో వర్షం నీటిలో గుంతలు కనిపించక నరకం చూపిస్తున్న రోడ్డు. కర్నూలు సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా. మారుతి సుజుకి విక్టోరీస్ కారును ఘనంగా ఆవిష్కరించిన ఎంఎస్ఏ మోటార్స్.